అందరూ గార్డెనింగ్ పనిలో ఉన్నట్టున్నారు. ఏంటి ఇలా వచ్చారు? ఒక మంచి విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. ముంచేయాలని ఆలోచనతో ఉన్నవారు మంచి విషయాలు కూడా చెప్తారా? ఇంతకీ ఏంటి విషయం? కాబోయే అత్తవారింటి నుంచి వస్తున్నాను. అందరూ రేపటి సంక్రాంతి సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈసారి నేను నా ఇంట్లో కాకుండా అత్తగారింట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. పెళ్లి జరుగుతుందా పెటాకులవుతుందా అన్న విషయం అటుంచితే పెళ్లికి ముందు వచ్చిన పండగను వాళ్లతో జరుపుకుంటున్నావన్నమాట. సరే, జరుపుకుంటే జరుపుకున్నావు, కానీ ఈ విషయం మా దగ్గరకు వచ్చి ఎందుకు చెప్తున్నట్టు? సంక్రాంతికి మిమ్మల్ని కూడా ఆ ఇంటికి పిలుస్తానని అందరినీ కన్విన్స్ చేశాను. వాళ్ళు ఒప్పుకున్నారు. రేపు మీరు కూడా రండి. అందరం కలిసి పండుగను చక్కగా జరుపుకుందాం. మీరు మమ్మల్ని పిలుస్తున్నారా? చాలా ఆశ్చర్యంగా ఉంది. మన మధ్య ఎటువంటి గొడవలు లేవు కదా, అలాంటప్పుడు పిలవడంలో తప్పులేదు. మాకు ఎటువంటి ఆహ్వానము అవసరం లేదు, మేము రాలేము. అవని, నువ్వు నీ భర్తని దక్కించుకోవడం కోసం చేయవలసిన పోరాటాలన్నీ చేశావు. చివరికి తనని త్యాగం చేయాల్సిన పరిస్థితికి వచ్చేశావు. తాళి నీ దగ్గరే ఉంటుంది, తాళి కట్టినవాడు నా దగ్గర ఉంటాడు. ప్రాక్టికల్ గా జరగబోయేది ఇదే. సో నా ఇన్విటేషన్ ని నువ్వు కాదనుకు, తప్పకుండా రావాలి. ఏమాలోచిస్తున్నావు? సరే, వస్తాము. అందరం కలుసుకునే సందర్భాన్ని ఎందుకు కాదనుకోవాలి? అక్కడ ఏం జరిగితే అది జరుగుతుంది. వస్తాంలేండి. ఓకే అవని, థ్యాంక్ యూ, బాయ్.